మిత్రులారా, ఈ కాంగ్రెస్ నాయకులకైతే మినిమం నాలెడ్జ్ అయితే లేదు. తెలంగాణ రాష్ట్ర ప్రజలపైన ఒక రకమైన అపోహలు తేవడానికి మాత్రమే ఉన్నారు. వీళ్ళకు ఇంగిత జ్ఞానం, వీళ్ళకు ఇంత తెలివితేటలు ఏం లేదని నా భావన. అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ప్రజల భావన. ఇంకా ముచ్చట నేను ఎందుకు అంటున్నానంటే ఈ వీడియో వినండి ఒకసారి. రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలందరూ కూడా అక్క చెల్లెలకు ఆర్టీసీ బస్సులో దాదాపు 20,000 కోట్ల మంది ఏమయ్యా ప్రజలారా, తెలంగాణ రాష్ట్రంలో 20 కోట్ల వేల మంది ఉన్నారట. తెలంగాణ రాష్ట్రంలో 20,000 మంది కోట్ల మంది జనాభా ఉన్నారట. సిగ్గుపడాలి మనం ఇదంతా. ఈ పొన్నం ప్రభాకర్కు ఉన్న నాలెడ్జ్కి, ఆయన ఉన్న పదవికి సిగ్గు మనం పడాలి కాదు, ఆయనే పడాలి సిగ్గు. ఇంకా ముచ్చట వినండి. వేల కోట్ల మంది ఈరోజు ఆర్టీసీ బస్సులో 24 కోట్ల మంది మహిళలు ఉచితంగా ప్రయాణం చేసింది ఇప్పటి వరకు 3 నెలల. అరే మీరు ఏం మాట్లాడుతున్నారో మీకు ఏమైనా అర్థమవుతుందా? ఎటువంటి సన్నాసులు అంటే, పొన్నం ప్రభాకర్ వచ్చేసేమో 20,000 కోట్ల మంది మహిళలకు అంటాడు. 24,000 కోట్ల మంది మహిళలేమో ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్నట్టున్నారని చెప్పిండు. మరి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నది ఎంతమంది? 4 కోట్ల మంది మహిళలు, పురుషులందరూ కలిసి 4.5 crores దాకానే ఉన్నారు. మరి అట్లాంటప్పుడు రేవంత్ రెడ్డి, పొన్నం ప్రభాకర్ ఇంగిత జ్ఞానం కూడా లేదా? అసలు యాడ్ నుంచి మోపాయిలు రాబాయి మా తెలంగాణకి అని తెలంగాణ ప్రజలు ఈ విధంగా క్వశ్చనింగ్ చేస్తూ ఉన్నారు. గంతమంది జనాభా ఉన్నారా తెలంగాణలో? 4 కోట్ల మంది జనాభా మాత్రమే ఉంది తెలంగాణలో. ఇదెక్కడి కథ, ఇదెక్కడి పాడు? ఎవడన్నా వింటే ఏమనుకుంటాడు? ఈ ముచ్చట బయట ఎవరికైనా తెలిస్తే ఎంత ఇజ్జత్ పోయే కథ. తెలంగాణ రాష్ట్రానికి 24 కోట్ల మంది మహిళలు ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంలో 20 కోట్ల మంది జనాభా ఉందా? ఎక్కడి నుంచి మొదలయ్యారు, యాడ్ నుంచి మోపయ్యారు, నాకేం అర్థం కావట్లేదు. ఇంత దారుణం అంటే తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అర్థం కావాలి. అంటే పాకిస్తాన్లో కూడా మనల వాటిని కలిపేసి లైన్ కొంపదీసి, లేకుంటే కర్ణాటక అటు నరేంద్ర మోడీ యొక్క ఇలాకాలో ఉన్న ప్రతి ఒక్క ప్రజలను తీసుకొచ్చి ఈరోజు మన రాష్ట్రంలో చేర్చారా? 24 కోట్ల మంది మహిళలు కావడానికి, 20 కోట్ల మంది తెలంగాణ రాష్ట్ర జనాభా కావడానికి. ఏం మాట్లాడతారో కూడా తెలియదు. మళ్ళీ వీళ్ళకో మళ్ళీ బానిసలు మాకు ఫోన్ చేసి బెదిరించడానికి. సిగ్గుండాలి రా బాయ్ గింతన్నా. ఎవడన్నా చెప్పండి రా బాయ్, ఆ నాయకులకి ఎవడన్నా చెప్పండి. మన రాష్ట్రంలో 4 కోట్ల జనాభా మాత్రమే ఉంది, 24 కోట్ల కాదు, 24 కోట్ల మహిళలు కాదు, 24 కోట్ల మంది జనాభా కూడా కాదు. మన రాష్ట్రంలో దగ్గర 1.75 lakhs దాకా మహిళలు ఉన్నారు, మిగతాదంతా పురుషులు ఉన్నారని చెప్పండి రా బాయ్ ఎవడన్నా వెళ్ళి. అనవసరమైన మాటలు దేనికి నాకు అర్థం కాదు. రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడుతున్నారండి? అసలు ఏమైనా గింతన ఉందా అండి? ఏమైనా పని చేస్తుందా మైండ్? 24,000 కోట్ల మహిళలు ఏందని ఆర్టీసీ బస్సులో ప్రయాణించుడు, ఇది ఎక్కడన్నా ముచ్చట ఉందా? ఇజ్జత్ పోతే ఎవరాలని ఇదంతా, ఇజ్జత్ పోయే ఎవరాలంతా. ఈ పొన్నం ప్రభాకర్ వచ్చేసేమో తెలంగాణ రాష్ట్రంలో 20,000 కోట్ల మంది జనాభా ఉన్నదంటాడు. ఈ రేవంత్ రెడ్డి వచ్చేసేమో 24,000 కోట్ల మంది ఉన్నదంటాడు. ఆ విన్నోళ్ళంతా ఎర్రోళ్ళు. బాగానే ఉంది అదంతా. తెలంగాణ రాష్ట్ర సమాజానికి రేవంత్ రెడ్డికి మినిమం నాలెడ్జ్ ఏదని అర్థం చేసుకోవాలి. ఇక్కడ మినిమం నాలెడ్జ్. మరి ఎవరు చదువు నేర్పిల్లో ఏందో, లేకపోతే కేసీఆర్ ప్రెస్ మీట్ అన్న విను, లేకుంటే ఆ బీజేపీ అరవింద్ ఇంటర్వ్యూ అన్న విను. ఆయన క్లారిటీకి చెప్తాను కదా ప్రతిసారి ఇన్ని కోట్ల జనాభా ఉంది తెలంగాణలో, ఇంతమంది మహిళలు ఉన్నారు, ఇంతమంది పురుషులు ఉన్నారు అని ఈ విధంగా చెప్తున్నారు కదా. అలా మీటింగ్ అటెండ్ కారాదు, తెలుస్తుంది ఎంతమంది కోట్ల మంది జనాభా ఉన్నారు తెలంగాణ రాష్ట్రంలో. చిన్న పిల్లోని కూడా తెలుసు ఈరోజు తెలంగాణ రాష్ట్ర జనాభా ఎంతనో. కానీ మనకు మాత్రం తెలియదు. పేరు కమి ముఖ్యమంత్రులు, ఎమ్మెల్యేలు, మంత్రులు అందరూ మనమే. గిది అసలు రియాలిటీ. రేవంత్ రెడ్డి రియాలిటీ గిది.